హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింగరేణి సంపత్. ఈరోజు అయితే మీకోసం అయితే మంచి వీడియో అయితే తీసుకొచ్చాను. మన భారతదేశంలోనే రెండో కామాఖ్య దేవాలయం మీకు ఎక్కడుందో తెలుసా? మందమర్రి, మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఉంది. ఈరోజు అయితే ఆ గుడి విశేషాలు ఏంటో మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను. వచ్చేసేయండి. కరెక్ట్గా ఇదే రోజు కాగజ్నగర్కి చెందిన ఆర్యవైశ్య సంఘం వారు మన ఊరి మనసారే అనే ప్రోగ్రామ్కి వాళ్ళు కండక్ట్ చేశారు. అమ్మవారికి ఒడి బియ్యం అలాగే సారీ తీసుకొచ్చారు. ఇక వాళ్ళు రావడంతో ఇంకా టెంపుల్ కానీ నా వీడియో కానీ మొత్తం అంతా కలర్ఫుల్గా అయిపోయింది. మరి వీరు గుడిలో ఏ కార్యక్రమాలు నిర్వహించారు? భారతదేశంలోనే రెండో కామాఖ్య దేవాలయాన్ని అసలు మందమర్రిలో ఎందుకు నిర్మించారు? కలింగాలమ్మ, పెద్దమ్మ, పద్దిపోషమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, చివరిగా వేల్పమ్మ, ఇక్కడ లక్ష్మీదేవరం, వీరు లక్ష్మీదేవరం. ఓకే. పోతరాజా పోతారు. జై వాసవి, జై జై వాసవి. మాది సిర్పూర్ కాగజ్నగర్ టౌను. అక్కడి నుంచి వచ్చాము. మన అమ్మకు మన ఊరి సారే అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేశాము. దీన్ని 13 నెలలు 13 అమ్మవార్లకు సమర్పించడం. అందులో భాగంగా ఇది 3వది. అక్కడి నుంచి మేము 80 మంది 90 మంది దాకా మహిళలం వచ్చాము. మా కాగజ్నగర్లో ప్రతి ఒక్క ప్రోగ్రాం చాలా బాగా జరుగుతుంది. అందులోనే ఇది కూడా. జై వాసవి, జై జై వాసవి.
అందరూ కలిసి శ్రీ లలితా సహస్రనామ పారాయణం ఎంత చక్కగా చేశారో మీరే చూడండి. చంపకాశోక పున్నాక సౌగంధికలసస్కచ కురువిందమణి శ్రేణి కనకోటీరమండిత అష్టమి చంద్ర విభ్రాజ ధనికస్తర శోభిత ముఖ చంద్ర అలంకాభా మృగనాభి విశేషక వదన స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక భక్త లక్ష్మీ పరివాహ చలన్మీనావలోచన నవ చంపక పుష్పావా నాసా దండరాజిత తిరస్కారీ నాసా వర్ణపాసుర కదంబ మంజరీ కృప్త కర్ణపూర మనోహర తాటంకయుగలీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావిక పూలభూ నవవిద్రుమ బింబశ్రీ నక్తారిజనర్చన కర్పూర వీటికామోద సమాకర్ష నిరంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భక్తి పకచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళీ మంద గమన మహాలావణ్య శేఖరిః సర్వారుణ నవద్యాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్థ శివ స్వాధీనోత్తా నిత్యసూత్ర ముని మానసాంతిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి బ్రహ్మ భారతదేశంలోనే రెండవ కామాఖ్యాలయాన్ని మందమర్లోనే ఎందుకు నిర్మించాల్సి వచ్చిందో ఆలయ ప్రధాని పూజారి గారు చెప్తున్నారు. శ్రద్ధగా వినండి. గత 16 సంవత్సరాలు ఇప్పుడు ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 20 సంవత్సరాలుగా అమ్మవారిని ఆరాధిస్తూ కామాఖ్యకు వెళ్ళేవాళ్ళం సాధన కొరకు. కామాఖ్యలో 18 శక్తి పీఠాలకు మూల శక్తి పీఠం ఎక్కడుందయ్యా అంటే కామాఖ్య. శివుడు కలియుగ ప్రారంభంలో అమ్మని అడుగుతాడు, అమ్మ నువ్వు ఎక్కడ ఉంటావు అంటే, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా అన్నాడు జగన్మాత. శివుడు ఏమంటాడంటే, నేను కాశీలో మణికర్ణిక ఘాట్లో ఉంటా, శ్మశాన వాటికలోనే ఉంటా, నాకు అది ఇష్టం, నువ్వు తట్టుకోలేవు,
ఎందుకంటే నువ్వు సుకుమారివి. కాబట్టి ఇంకేదన్నా మాట చెప్పు అన్నాడు పరమేశ్వరుడు. నా స్వస్థలం కామాఖ్య కాబట్టి నేను కామాఖ్యకు నీలాంచల పర్వతాలపై నేను ఉంటాను. ఇప్పటికీ కూడా 64 కోటి యోగిని గణ సేవిత 64 కోట్ల యోగిని దేవతల చేత నీలాంచల పర్వతాలపై అమ్మవారు సంచరిస్తూ ఉంటుంది. అనేక మందికి దర్శనం ఇస్తూ ఉంటుంది. అక్కడికి ఏ జన్మ పుణ్యఫలమో మేము వెళ్ళాం 2019వ సంవత్సరం, కరోనాకి 1 సంవత్సరం ముందు వెళ్తే ఎంత కష్టతరమైనటువంటి పరీక్ష పెట్టిందంటే, లగేజ్ మోసుకొని నీలాంచల పర్వతాలు ఎక్కడానికి ప్రాయశ్చిత్త కర్మ, నాలో ఏదో పాపం ఉంటే ఆ పాపాన్ని చివరిగా తీసేయడానికి అంత శ్రమ. నా గుండె చప్పుడు నాకే వినబడేటటువంటి పరిస్థితి. అప్పుడు ఒక ఆయన పైన ఉన్నాడు, పడుకొని ఒక తెలుగు ఆయనకి పోయి కలలో చెప్పింది, అరే పలానా ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు, వెళ్ళు, ఆయన బ్యాగ్స్ ఆయన లగేజ్ ఉంది తీసుకో అంటే, ఆయన ఎవరో నాకు తెలియదు. పరిగెత్తుకుంటూ వచ్చేసి నా బ్యాగ్స్ పట్టుకుంటున్నాడు. నీడు దొంగగా అవుతాను నేను అన్నాడు. మీరు తెలుగు వాళ్ళు కదండి, అమ్మవారు చెప్పింది నాకు నీకు అవస్థ అవుతుందని, అందుకే నేను వచ్చాను, రండి అని తీసుకెళ్ళి దేవాలయానికి సమీపంలోనే అమ్మవారి రూమ్ ఇప్పించాడు. అక్కడ ఆ రాత్రి సాధన కూర్చున్నాం. తెల్లారి బ్రాహ్మీ ముహూర్తం నందు అమ్మవారి దర్శనం ఈ దేవాలయాన్ని అంతా చూపి చివరిగా ఈ దేవాలయాన్ని కట్టు అన్నది అనమాట. ధ్యానంలో ఉంటే ఏంటంటే ధ్యాన దర్శనం అని కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ధ్యానధ్యాతృ రూప, ఆ రూపాన్ని చూపించింది అమ్మ, కట్టుమంది. కానీ అబ్బో ఇంత పెద్ద క్షేత్రం నాతో అవుతుందా అని అనుకున్నాను. తెల్లారి లేసాం, చక్కగా పోయి మళ్ళా కాలకృత్యాలు తెలుసుకున్నాం, మళ్ళీ వచ్చాం, మళ్ళీ కూర్చున్నాం. 18 గంటలు గడిచింది. 18 గంటలు గడుస్తున్నటువంటి సమయంలో అమ్మ పక్కకు వచ్చి, నేనున్నా, నువ్వు కేవలం నిమిత్త మాత్రునివే, ముందుకెళ్ళు అయిపోతుంది అన్నది. ఆ సంకల్పమే అమ్మ గుడి. అయితే ఈ దేవాలయాన్ని మేము రామగుండాలపై కట్టాలి అని అహర్నిశలు ప్రయత్నం చేశాం. అప్పుడున్నటువంటి దేవాదాయ శాఖ మంత్రిని కలిసాం, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, అందరినీ కలిసాం. అసలు సెంట్రల్ మినిస్టర్ దగ్గర నుంచి, ఫారెస్ట్ మినిస్టర్, సెంట్రల్ దేవాదాయ శాఖ మంత్రి అక్కడి నుంచి కూడా బండి సంజయ్ గారి ద్వారా పర్మిషన్ తెచ్చినప్పటికీ కూడా అమ్మ కానివ్వలేదు. ఏం చెప్పిందంటే, ఎప్పుడన్నా తన అవసరం ఉంటే మా ఆవిడ మీదకి వస్తుంది. దేవుడు వస్తాడా? చాలా మంది పూనకాలంటే తప్పంటారు. దేవుడు వస్తాడు. ఎవరి పైకి వస్తాడు? తనకు నచ్చిన వాళ్ళ పైకి వస్తాడు. అట్లా అమ్మవారు వచ్చేసి, ఎందుకు బయట తిరిగి బాధపడుతున్నావు, 2 ఎకరాలు ఇచ్చినా కదా, అప్పటికి జాగా కొన్నా, అక్కడే నేను ఉన్నా, అక్కడే నా దేవాలయం కట్టు అని చెప్పి. అప్పుడు కార్తీక శుద్ధ ఏకాదశి దత్త పరంపరలో గొప్ప పర్వదినం ఆ రోజు అనమాట. దత్తాత్రేయుడు శిష్యులకు జ్ఞానాన్ని ఇచ్చిన పర్వదినం. ఆ పర్వదినాన 2021లో శంకుస్థాపన చేశారు. అప్పుడు ఈ భూమిని ఓపెన్ చేస్తున్న తరుణంలో ఆ కామాఖ్య దేవాలయం కింద ప్రాచీన దేవాలయం బయట ఆ దేవాలయం యొక్క 2 పిల్లర్స్ మటుకు అక్కడ గ్రామ దేవతలు పోచమ్మ గుళ్ళో పెట్టారు. ఆ గుళ్ళో ఆ పిల్లర్స్ కి ఏమున్నాయంటే, కామాఖ్య దేవాలయానికి ఏ ముద్రలైతే ఉంటాయో ఆ ముద్రలు ఆ పిల్లర్స్ ఉన్నాయి. అప్పుడు మాకు నమ్మకం వచ్చింది, ఇంతవరకు మందమరిలోనే మేము చెందకపోలేదు. ఎందుకు పోలేదండి అంటే, తను ఉంది కదా అనే నమ్మకం. ఈ అమ్మగుడి విశిష్టత ఏంటంటే, శంబలాదేవిలో ఉంది మాయా దేవాలయం అంటారు దాన్ని. అది దేవతలకు తపస్సంపన్నులుగా దర్శనమిచ్చేటటువంటి దేవాలయం. ప్రత్యక్షంగా ఈరోజు మనందరి ముందు శక్తి పంచాయతన పరివార దేవాలయం అంటారు ఈ దేవాలయం. అంటే అమ్మవారి పరివారంతో సహా పంచాయతనంతో ఉన్న దేవాలయం. ప్రపంచంలో 2వ దేవాలయం. ఒకటి శంబల, తర్వాత మందమర్రి.
ఆ మదమరిలో మనందరికీ ప్రత్యక్షంగా దర్శనం ఇవ్వడానికి అమ్మవారు కొలువై నిలువై ఉన్నటువంటి ఆ తల్లి తనకై తాను నిర్మించుకుంటున్నటువంటి స్వయంభు దేవాలయం అమ్మగుడి. ఇకపోతే ఇక్కడ జరిగేటటువంటి వింత ఏంటంటే వాంఛితార్థ ప్రదాయి, ఏది కోరుకొని మొక్కుకొని పోతే తీరుతుంది. ఏ దేవాలయం అయితే ప్రాచీన దేవాలయం అక్కడ నాకు యోని పీఠాన్ని కట్టువని, అందుకే కామాఖ్య పీఠం ముందు లోపల ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, లలితాశ్యామల వారాహి అమ్మవార్ల దేవాలయం నిర్మాణం జరిగింది. ఇంకెన్ని దేవాలయాలు కట్టాలి తెలుసా? ఇంక 23 దేవాలయాల నిర్మాణం కావాలి. అరసవెల్లిలో ఉన్న సూర్యనారాయణ స్వామి దేవాలయం, శరభేశ్వరుడు అని శివుడే అమ్మవారి క్షేత్రపాలకునిగా ఉండేటువంటి దేవాలయం, చండి, ప్రత్యంగిర, మహిషాసుర మర్దిని, సేమ్ కాశీలో ఉన్నట్టు శివాలయం ఉంటుంది. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంటుంది, కేరళలో ఉంది కదా. ఆ దేవాలయం మళ్ళీ ఇక్కడ మనం చూడవచ్చు. గణపతి దేవాలయంతో 200 దేవాలయం నైరుతిలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం కడతారు. ఇవన్నీ దేవాలయాలు కడుతూ ప్రాకారం కడతారు, ప్రదక్షిణా ప్రాకారం. ఆ ప్రాకారంలో అష్టలక్ష్మి దేవాలయాలు, నవగ్రహ దేవాలయాలు వస్తాయి. ప్రాకార ప్రాంగణ ద్వారం పైన 18 ఫీట్ల అమ్మవారిని ఉంటారు నిలబడి. ఇవన్నీ నిర్మాణం అయితే శంబలలో ఏ దేవాలయం అయితే మనకు స్ఫటిక దేవాలయం ఉందో ఆ దేవాలయం నమూనాలో మళ్ళీ పూర్ణ దేవాలయం మనం దర్శిస్తాం గత 5 సంవత్సరాల తర్వాత. కాబట్టి మీ అందరూ కూడా సహకరించమని నేను అడగగాని అమ్మవారి దేవాలయ మహాయజ్ఞంలో పాలు పంచుకొని అమ్మవారి అనుగ్రహానికి మీరు పాత్రలు కావాలని మేము